మస్క్ తాజాగా ఇప్పుడు మరొక సంచలనానికి తెరతీశారు. విభిన్న ఆవిష్కరణలు, పరిశోధనలు, కంపెనీ వార్తలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు మస్క్. ఇప్పుడు మస్క్ మరొక సంచలనాన్ని ప్రకటించారు. అదే గ్రోకీపీడియా. గ్రోకీపీడియా అనేది కొత్త నాలెడ్జ్ ప్లాట్ఫామ్. అది వికీపీడియాలా మరింత ఆధునిక, నూతన డేటా, ఏఐ శక్తితో పనిచేస్తుందట. గ్రోకీపీడియా ఎలన్ మస్క్ కృత్రిమ మేధా కంపెనీ XAI ద్వారా రూపొందించబడుతుంది. ఇప్పుడు 0.1 బీటా వెర్షన్ 2 వారాల్లో అందుబాటులోకి రాబోతుందని మస్క్ ప్రకటించేశాడు. గ్రోకీపీడియా అనేది నాలెడ్జ్ హబ్. ఏ విషయం గురించైనా సరైన, ఖచ్చితమైన సమాచారం అందించబోతుంది. ఇప్పుడు సదా నవీకరణతో ఉంటుంది. వాస్తవాలను వేరు చేసి ఫేక్ న్యూస్ని గుర్తించగల సామర్థ్యం దీని సొంతం అంటూ అభిప్రాయపడ్డారు. గ్రోక్ చాట్ బాట్ 2023లో విడుదలైంది. ఇది చాట్ జీపీటీ లాగా టెక్స్ట్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చేస్తుంది. కానీ గ్రోక్ మాత్రం తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంది. కొత్త విషయాలు కూడా తెలుసుకునేలా చేస్తుందట. క్రికెట్, సినిమాలు, రాజకీయాలు ఇలా అన్ని అంశాలపై సమగ్ర సమాచారాన్ని, కథనాన్ని అందిస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో గ్రోక్ ఇచ్చిన సమాధానాలు రాజకీయ చర్చల తీరును కూడా తెలియజేస్తాయి. మరి ఉదాహరణకి బీజేపీ సంబంధమైన సమాధానాలు కొన్ని సమయాల్లో రాజకీయ ప్రదర్శనలో చర్చకు కారణమవుతాయి. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే వికీపీడియా వర్సెస్ గ్రోకీపీడియా. వికీపీడియా 2001లో ప్రారంభమై ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఉచిత నాలెడ్జ్ ప్లాట్ఫామ్ అనే విషయం మనందరికీ తెలిసిందే. వాడుకదారులు సేకరించే సమాచారం ఇందులో ఉంటుంది. ఎడిటర్స్, వాలంటీర్స్ మొత్తం ఈ సమాచారాన్ని పరిశీలిస్తారు కూడా. ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో ఏఐ శక్తితో రియల్ టైమ్ డేటా ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఫేక్ న్యూస్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఖచ్చితమైన, నూతనమైన సమాచారం అందిస్తుంది. ఇది వాస్తవానికి వికీపీడియాకు ప్రత్యర్థి అవుతుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ప్రతిరోజు ఫేక్ వార్తలు, వక్రీకృత కథనాలు మనం చూస్తూనే ఉంటాం కదా. గ్రోకీపీడియా ఇలాంటి వాటన్నిటికీ పురిస్టాప్ పెడుతుందా? చూద్దాం. ఈ కథనం నచ్చితే తప్పకుండా ఇలాంటి ఏఐ టెక్నాలజీ పరిశోధనల విశ్లేషణ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ బటన్ ఆన్ చేయడం మర్చిపోకండి.